అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78 మై ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీ చూడబోయేది క్యాటరింగ్ స్టైల్లో మన క్యాబేజీ 65 అయితే చూడబోతున్నాం. క్రంచ్గా చాలా టేస్ట్గా ఉంటుంది. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 కేజీ క్యాబేజీని సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఒక బేషన్లో వేసుకోవాలి. మనకి అక్కడక్కడ ముద్దలాగా ఉంటే ఇలాగా అంతా మనము ఇలా విడివిడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా శనగపిండి, 1/2 కప్పు కార్న్ఫ్లవర్ పిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం ఇదంతా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. కలర్ గురించి ఇలాగ కొద్దిగా అయితే కలర్ అయితే వేసుకుంటున్నాను. ఇది మట్టుకైతే ఆప్షన్ మాత్రమే. కలర్ అయితే మీకు అంతా కలిసిపోయినట్టుగా మరొకసారి ఇలా బాగా కలుపుకోవాలి. మనం కలుపుతూ ఉంటే దీంట్లో నుంచి నీళ్ళైతే వస్తూ ఉంటుంది. క్యాబేజీలో మనకైతే నీళ్ళైతే పడదు. కావాలంటే 1 టేబుల్ స్పూన్ లేకుంటే 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మనం గట్టి పకోడీ ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన వెంటనే మనము క్యాబేజ్ 65 అయితే ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. కలిపేసి అలాగ ఉంచేస్తే మనకు అంత క్యాబేజ్ అంతా నీరులాగా అయిపోతుంది. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ లాగేస్తుంది. నేను ముందుగానే స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టేసి ఆయిల్ వేసి వేడి చేసి పెట్టాను. ఇప్పుడు మనం వేడెక్కిపోయింది ఆయిల్ వచ్చి. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకుందాము. గట్టి పకోడీ ఎలా వేస్తామో అలాగ వేయాలి. ఇలా వేసుకొని బాగా క్రంచిగా అయ్యేంతకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనము తీసేయాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము జల్లెల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని ఇలాగ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మన క్యాబేజీ 65లో ఇలాగ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడంతా కరివేపాకును కూడా వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకొని మన క్యాబేజీ 65 పైన అలాగ వేసుకోవాలి. ఇప్పుడు మన క్యాబేజీ 65 అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి సైడ్ డిష్గా, సాంబార్లోకి అయినా సరే, రసంలోకి అయినా సరే, పప్పు చారుకైనా సరే చాలా టేస్ట్గా క్రంచిగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. ట్రై చేశాక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.